ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. యాక్చువల్‌గా ఈరోజు అయితే నేను మన విజయవాడకి దగ్గరలో ఒక 30 కిలోమీటర్ల సరౌండింగ్స్‌లో ఒక మనకి నందిగామ అనే ఊరు ఉంటుంది కదా! అక్కడికి దగ్గరలో ఒక విలేజ్ అనమాట ఇది. ఇక్కడైతే మొత్తం జొన్నలు, సజ్జలు, కందిపప్పు వేస్తారు కదా! కందులు చేస్తాము. ఆ కందులకు సంబంధించిన చేలు, శనగపప్పు చేలు అండ్ ఈ పొద్దుతిరుగుడు ఇవన్నీ కూడా ఓవరాల్‌గా ఒకే ఏరియాలో మొత్తం లైన్‌గా వేస్తారు. చాలా తక్కువగా రేర్‌గా అక్కడ కొంచెం అలాంటి మట్టి ఉండటం వల్ల ఇటు సైడ్ అయితే మనకి అది ఉందని అయితే నాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట. సో ఇదైతే కవర్ చేద్దాం, ఒకసారి వెళ్దామని అయితే వెళ్ళాను. చాలా మంచి విలేజ్ అనమాట. ఆ వేస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. యాక్చువల్‌గా మనం విజయవాడ సరౌండింగ్స్ వరకు చూసుకుంటాం కానీ అంత దూరం కూడా నేను వెళ్ళలేదు ఎప్పుడు. బట్ అక్కడ పొద్దుతిరుగుడు పువ్వు దీంట్లో నుంచి ఒకే ఆయిల్ తీస్తారు అవన్నీ చూస్తే అనిపించింది. అక్కడ రైతులు అయితే నాకు ఇద్దరు ముగ్గురు కనిపించారు. వాళ్ళతో అయితే నేను మాట్లాడాను. సో ఈరోజైతే కోతులు వచ్చినాయి అమ్మ, ఎప్పుడు రావు, నా ఎప్పుడన్నా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఈరోజు వీడియో చేలోకి వచ్చి రిస్క్ తీసుకోమాకమ్మ, ఆడపిల్లవి వెళ్ళిపో వెనక్కి, ఇంకొక రోజు ఎప్పుడన్నా వద్దు కానీ అని అయితే అన్నారు. లేదు, నేను దూరం నుంచి వచ్చాను విజయవాడ నుంచి, సో మళ్ళీ రావటం కుదరదు, ఈరోజే తీస్తాను అని చెప్పాను. లేదమ్మా, కోతులు ఒకటి వచ్చినాయంటే మీద పడిపోతుంది, ఇబ్బంది పడతాం, మమ్మల్ని కూడా ఆకు అని అన్నారు. సో అందువల్ల ఏంటంటే ఇంకా నేను ఒక చిన్న ఆటో అయితే మాట్లాడేసేసుకుని అనదర్ సైడ్ వెళ్తూ దారి అడుగుతా అయితే మాత్రం జస్ట్ వీడియో అయితే తీయాల్సి వచ్చింది. చేను లోపలికి దిగి మీకైతే మొత్తం అంతా ఒలిచి ఆ పప్పులు ఆ పువ్వులు అన్నీ కూడా క్లియర్గా చూపిద్దామని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. బట్ అక్కడ నేను ఆల్మోస్ట్ 1 అవర్ వరకు వెయిట్ చేశాను. హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు అక్కడక్కడే తిరుగుతూ అవి పెరుగుతున్నాయి కానీ ఆ కోతులు కానీ అవి కానీ తగ్గటం లేదు. సో ఇంకా నాకు కూడా క్లైమేట్ చేంజ్ అయిపోతుంది, ఈవినింగ్ 5 దాటిపోయింది, ఇంకా లేట్ అయిపోతుంది రిటర్న్ స్టార్ట్ అవటం అని చెప్పేసి అయితే నేనైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాను. చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం. అయితే ఈ స్వచ్ఛమైన గాలి అయితే పీలుస్తున్నాను. ఈ వీడియోస్ పుణ్యమా అని నేనైతే మాత్రం చాలా అంటే చాలా మంచిగా ఉంది కదా. మీ అందరికైతే ఇవన్నీ షేర్ చేద్దామని అయితే వీడియోస్ షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే వరి పొలాలు, వరి చేలు ఇవి కూడా అయితే వేస్తూ ఉన్నారు. కొంతమంది రెండో పంట, మూడో పంట. ప్లీజ్ వాచ్ ఇట్. మీకు కూడా ఇవన్నీ చూపించాలైతే వీడియో చేస్తున్నాను. సబ్స్క్రైబ్.